అంటే నీకు అధికారం ముఖ్యమా, తెలంగాణ ముఖ్యమా? నిజంగానే తెలంగాణ ప్రజలు ముఖ్యమైతే, తెలంగాణ రాష్ట్రం ముఖ్యమైతే నువ్వు కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోకూడదు కదా. మరి టీడీపీ తెలుగుదేశం పార్టీతో కూడా పొత్తు పెట్టుకోకూడదు కదా. నిజంగానే నీకు తెలంగాణ మీద చిత్తశుద్ధి ఉంటే, తెలంగాణ ప్రజల మీద చిత్తశుద్ధి ఉంటే, తెలంగాణ రాష్ట్రం కావాలనే ఆలోచన ఉన్నోడివి ఈ పార్టీలతో ఎట్లా పొత్తు పెట్టుకున్నావు? యుద్ధం అంటే యుద్ధమే కదా. నా తెలంగాణ రాష్ట్రం వచ్చేదాకా మేము పోటీ చేయమయ్యా, మీ పార్టీలతో పొత్తు పెట్టుకోం. మీ పార్టీలే మాకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చే పార్టీ, టీడీపీ తెలంగాణ ఇవ్వద్దని చెప్తుందని చెప్పినోడు కేసీఆర్. మరి ఏ ఆంధ్ర పార్టీలో తిట్టినవో, ఏ ఆంధ్రలో తిట్టినవో, మరి అదే ఆంధ్ర ముఖ్యమంత్రి, అదే ఆంధ్ర కదా చంద్రబాబు నాయుడు గారిది, ఆయనతో ఎట్లా పొత్తు పెట్టుకున్నావు నువ్వు? అంటే ఇదంతా ఏంటి? నీ సొంత ప్రయోజనాల కోసం, నీ పార్టీ ఎదగడం కోసం రాజకీయ ఎత్తుగడ్డలు వేసుకుంటా అప్పటి నుండే కోట్ల రూపాయలు సంపాదించాలని ఒక చెడ్డ ఆలోచనతో కేసీఆర్ వచ్చింది దీని మీదకి. లేకుంటే ఆయన తెలంగాణ రావాలని చిత్తశుద్ధి కాదు. తెలంగాణ రావాలని చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోపోతుండే. ఇప్పుడు గజలకంద గారి టీడీపీ పార్టీతో పొత్తు పెట్టుకోపోతుండే. కానీ ఆయనకు మొదటి నుండి చిత్తశుద్ధి లేదు. మీకు చిత్తశుద్ధి అంటే చెప్తున్నా నేను. అయిపోయిందా? 2009 అయిపోయిందా? 2009 నుంచి వెళ్ళి చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకొని కాంగ్రెస్ పార్టీని తిట్టుకుంటూ వచ్చాడు. 2009 నుంచి 2014 దాకా కాంగ్రెస్ పార్టీని తిట్టిండు. ఓకే, కాంగ్రెస్ పార్టీని తిట్టుడే కాదు, అసలు ఈయన పార్లమెంట్కి కూడా పోలేదు. పార్లమెంట్లో ఏనాడన్నా ఈయన టీఆర్ఎస్ పార్టీ నుంచి ఈయన ఎంపీ కదా. నువ్వు ఎందుకు పోలేదు పార్లమెంట్కు? పార్లమెంట్లో పోయి మాట్లాడాలి కదా. తెలంగాణ ఇచ్చేది, తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలంటే పార్లమెంట్లో బిల్లు పెట్టాలి. అందుకోసం ఏనాడన్నా మీరు రికార్డు చూసుకోండి. 2009 నుంచి 2014 దాకా ఏనాడు కూడా పార్లమెంట్కి పోలేదు ఈయన. ఏ రాజకీయ పార్టీ నాయకులను కలవలే. ఎప్పుడు 2004 నుంచి 2009 దాకా ఈయన ఎక్స్పోజ్ కావడం కోసం పోయి కలిసిండు అందరికి. కానీ 2009 నుంచి 2014 దాకా ఎవరిని కలవలేదు. 2009 నుంచి 1200 మంది బిడ్డలు ఎస్సీ ఎస్టీ బీసీలు చనిపోయినరు. నీ సామాజిక వర్గం కేసీఆర్ ఎవరైనా చనిపోయినరా? లేకుంటే నీ ఇంట్లో ఎవరైనా చనిపోయిందా? లేకుంటే కేసీఆర్ జైలుకి వెళ్ళిందా? కేటీఆర్ జైలుకి వెళ్ళిందా? హరీష్ రావు జైలుకి వెళ్ళిందా? మీరు ఎవరు జైలుకి వెళ్ళిరా భయ్? నాకు చెప్పండి. మీ త్యాగాలు ఏందో చెప్పండి నాకు. అంతా లుచ్చా పనులు చేసుకుంటా ఇంకా మేము తెలంగాణ కోసం త్యాగం చేసినాం, తెలంగాణ తెచ్చినా కొడుకు మేమంతా ఎవడరా? మేమంతా ఎవరము? తెలంగాణ దాకా పొద్దున్న దాకా గ్రామాలలో తిరిగినాము, మండలాల్లో తిరిగినాము, జిల్లాలో తిరిగినాము. ప్రతి జిల్లాలో బహిరంగ సభలు పెట్టుకుంటూ వచ్చినాము. ఎస్సీలను, ఎస్టీలను, బీసీలను, అన్ని వర్గాల కులాలను, అన్ని కులాలను ఏకం చేసుకుంటా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలని లక్ష్యంతో మేము పోయినాం. అటు కోదండరాం కొట్లాడిండు, ఇటు విద్యార్థి సంఘాలు కొట్లాడినాయి, పెడమర్తి రవి, రాజారాం యాదవ్ ఇట్లా విద్యార్థులు కొట్లాడారు. ఇటు పోతే మేము కొట్లాడినాం. అటు ఉద్యోగ సంఘాలు, స్వామిగౌడు వీళ్ళందరూ కూడా ఉద్యోగ సంఘాలు కూడా పూర్తి సాక్రిఫై చేసినాయి, తెలంగాణ కోసం పనిచేసిండ్రు. నువ్వెక్కడ త్యాగం చేసినావు? త్యాగం అంటే ఏంటి? పదవి లేకుండా ఉన్నావా అన్నాడనా కేసీఆర్? అన్నాడన్నా పదవి లేకుండా ఉన్నావా? నేను రాజీనామా చేస్తున్నా, నేను పోటీ అయ్యా తెలంగాణ వచ్చేదా. కానీ ఏనన్నా నీ పదవి త్యాగం చేసి మీరంతా తెలంగాణ రాష్ట్రం రాకముందే హరీష్ రావు రాష్ట్రానికి మంత్రి, గుర్తుపెట్టుకోండి. కాంగ్రెస్ ప్రభుత్వంలో అప్పుడు 4 మంత్రులు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, 11 మందిలా. ఇప్పుడు చర్చ అంతా కూడా హరీష్ రావు చుట్టూ తిరుగుతున్నట్టు కదా. కవిత కావచ్చు, వాళ్ళ త్యాగాలు ఏంటిదని చెప్తున్నా. రెండోది, 2014లో కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాక రాష్ట్రం మొత్తం దోషిండ్రు. 3 లక్షల కోట్ల రూపాయలు దోషిండ్రు వాళ్ళు. మొత్తం 70 అంటే దాదాపు 70 సంవత్సరాలలో ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా అంత డబ్బు సంపాదించలేదు. ఎవరెవరు దోచుకోవచ్చు అంటారు అందులో? కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు. మీరు గుర్తుపెట్టుకోండి, దేశవ్యాప్తంగా టీఆర్ఎస్ పార్టీని మార్చి బీఆర్ఎస్ పెట్టుకొని దేశవ్యాప్తంగా పార్టీని తీసుకుపోవాలని చూసిండు. సరే, ఇప్పుడు బీఆర్ఎస్ అంటే ఒక టాపిక్ గుర్తొచ్చింది. కవిత అన్నది ఏం పీకి కట్టలు కట్టినామని టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చారని ఒక ప్రశ్న వాళ్ళ నాన్న అడిగింది, అలా పార్టీ నేతలను అడిగింది. దీని మీద మీ కామెంట్ ఏంటి? అవును, ఇప్పుడు ఆమెను అడుగుతుంది కదా, ఆమెను అడుగుతుంది. ఈ డబ్బంతా కూడా, ఈ తెలంగాణ డబ్బంతా కూడా మీకు ఇంకోటి తెలియదు. అఖిలేష్ యాదవ్ ఉన్నాడు, ఉత్తరప్రదేశ్కు మొన్న వచ్చిపోయినట్టున్నాడు ఇక్కడ. అక్కడికి ఆయన ఎలక్షన్ల పోటీ చేస్తే 600 కోట్లు పంపిండు కేసీఆర్. ఆ డబ్బంతా ఎక్కడిది? పంజాబ్లో ఎలక్షన్ జరిగితే అక్కడికి డబ్బు పంపించాడు. జగన్కు డబ్బు పంపించిండు, నాలుగు ఎలక్షన్ జరిగితే ఆంధ్రాలో. మహారాష్ట్రకు డబ్బు పంపించిండు, ఇక్కడ నుంచి కర్ణాటకకు పంపించిండు కుమారస్వామికి.
ఈ డబ్బంతా ఎక్కడి నుండి వచ్చింది? లుచ్చానా కొడుకులారా, తెలంగాణ ప్రజలను, తెలంగాణ సొమ్మును దోసి మొత్తం అన్ని రాష్ట్రాలకు పంపించాడు. మొత్తం విచ్చలవిడిగా డబ్బును ఖర్చు పెట్టడం, విచ్చలవిడిగా. ఈ రాష్ట్రంలో ఉద్యమకాలను ఆదుకోలేదు. ఈ రాష్ట్రంలో ఉద్యమకాలను ఒకరోజు పిలిచి, అయ్యా మీరు అందరు కష్టపడి కొట్లాడితే తెలంగాణ వచ్చింది, 1200 మంది బిడ్డలు చనిపోతే తెలంగాణ వచ్చిందని 1200 మంది కుటుంబాలు, అమరవీరుల కుటుంబాలను, అందులో ఒక 200 300 కుటుంబాలను అట్లా పిలిచిండు, మాట్లాడిండు, వెళ్ళగొట్టిండు. తర్వాత కడుమూలు ఎవరు పట్టించుకోలేదు అమరవీరుల కుటుంబాలను. వాళ్ళకి ఆర్థిక సాయం ఇవ్వాలి కదా. వీడు పంజాబ్లో ఎవడో చచ్చిపోతారట, పంజాబ్లోకి తీసుకుపోయి పైసలు పంచొచ్చిండు కేసీఆర్. కవిత ఆదుకుంటా అంటుంది కదా, కవిత మీకోసం నిలబడతారు. ఏం నిలబడతారు? మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎవరిని ఆదుకున్నారు? యువత కోసము, నిరుద్యోగుల కోసము, ఉద్యమకారుల కోసము నిలబడతా. ఈ 10 ఏళ్ళు దగా పడ్డది, దోచుకున్నారు, ఖచ్చితంగా వాళ్ళ కోసం నేను ఫైట్ చేస్తాను, నా వెంబడి ఉండాలి, నేను వెల్కమ్ చేస్తున్నాను అంటున్నారు కవిత. నమ్మకం లేదా కవిత మీద? కవిత కాదు, వాళ్ళ కుటుంబం మీద నమ్మకం లేదా బాబు? నీకు వాళ్ళ కుటుంబం మీద నమ్మకం లేదు. 3 లక్షల కోట్ల రూపాయలు దోసి ఇతర రాష్ట్రాలకు పంపించిన డబ్బులు తప్ప మీరు అమరవీరుల కుటుంబాలకు ఆ రోజు ఎందుకు ఇవ్వలేదు? అమరవీరుల కుటుంబాలు ఉన్నాయి కదా, ఈ రాష్ట్రం కోసం చచ్చిపోయింది కదా వాళ్ళంతా. నీ ఇంట్లో అయితే ఎవరు దావలేదు కదా, మీ ఇంట్లో అయితే ఎవరు త్యాగం చేయలేదు కదా. 1200 మంది బిడ్డలు చనిపోతే వాళ్ళ కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి. మరి వాళ్ళ కుటుంబాలకైతే ఆర్థిక సాయం చేయాలి కదా. వాళ్ళు చనిపోతారే కదా తెలంగాణ వచ్చింది. మరి వాళ్ళ కుటుంబాలను ఆదుకోలేదు కదా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు అన్నట్టు. లుచ్చానా కొడుకులు బాగా మాట్లాడుతున్నారు. నువ్వు ఆదుకున్నావా? ఆదుకోలేదు. రెండోది, తెలంగాణ ఉద్యమకారులు మొత్తం సాక్రిఫై చేసిండ్రు. ఇండ్లను వదిలేసి, భూములు ఉన్నాయి అమ్ముకొని రాష్ట్రం రావాలని కష్టపడి పనిచేస్తే ఎన్నడన్నా కేసీఆర్ అంటాడు తెలంగాణ ఉద్యమకారులతో మీటింగ్ పెట్టిండా? తెలంగాణ కోసం త్యాగం చేసినటువంటి నిజమైన బిడ్డలతో మీటింగ్ పెట్టిండా? ఎప్పుడన్నా మాట్లాడిండా? ఎప్పుడన్నా ఆదుకున్నాడా వాళ్ళను? అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.